నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మిస్ అయినట్టు సమాచారం. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినందున వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇప్పటికీ వివరణ ఇచ్చారు. మిగిలిన వారు స్పీకర్ నోటీసులపై స్పందించలేదు. ఇక స్పీకర్కు వివరణ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారితో అనూహ్యంగా సీఎం రేవంత్ సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గోడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ వీళ్ళున్నట్టు తెలుస్తుందన్నమాట. అయితే వీరు ఫిరాయించడం వల్ల ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ చేసి చూడాల్సిందే.